రైట్, ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిపైన బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సభల్లోనూ మేము ఒంటరిగానే ఎన్నికలు వెళ్తాం. ప్రజలకు వచ్చి ఈ 5 సంవత్సరాల్లో మేము ఏదైతే మంచి చేసామో, ఏదైతే సంక్షేమం చేసామో, ఏదైతే వాళ్ళ తాలూకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచామో, వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండడానికి పరిస్థితులు కల్పించాము. రైతుకి హాయిగా గిట్టుబాటు ధరను కల్పించాము. అన్ని అవసరాలు తీర్చాము. కాబట్టి ప్రజలు మమ్మల్ని మాతోనే ఉంటారని పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం మాకుంది. రేపు ఎన్నికల్లో మళ్ళీ మేమే ఎన్నికల్లో గెలుస్తామని నమ్మకం పూర్తిగా మాకుంది. ఇది వాస్తవం, సత్యం. సో కాబట్టి ఎవరు వెళ్ళకపోతే మాకేటి, చంద్రబాబు నాయుడు ఎవరితో పోతే మాకేటి, చంద్రబాబు నాయుడు వెళ్తే మాకేటి, ఆయనతో ఎవరు వెళ్తే మాకేటి, ఆయనతో ఎవరు పోతే మాకేటి. కాబట్టి అది మాకు అప్రస్తుతం. ఇంకేం చెప్పండి. మీరు ఒక మాట అన్నారు. ఏంటన్నారు? అసంతృప్తుడు ఏం చేస్తాం మరి. నేను చెప్పాను ఆ మాట. అది అసంతృప్తి మరి ఏం చేస్తాం. దాని డెఫినేషన్ లేదు. దాన్ని మీరే చెప్పిస్తే నా ఆన్సర్ ఎక్కడ ఉంది? పలానా వ్యక్తి వచ్చి అంటే అప్పుడు నేను చెప్తాను. కానీ మీరే అతను అసంతృప్తిగా ఉన్నాడండి, ఆ వ్యక్తి ఏనే వ్యక్తి అసంతృప్తి అంటే అసంతృప్తి నేను చెప్తాను. మా పార్టీ మాత్రం, మేము మాత్రం ఎవరిని ఒక్కరిని కూడా వదులుకోము, వదిలిపెట్టము. వాళ్ళకి సంవత్సరానికి గౌరవం ఇస్తాం. వాళ్ళకి ఏం చేయాలో న్యాయంగా వాళ్ళకి కావాల్సిన గౌరవాన్ని ఇస్తూ వాళ్ళ పార్టీకి వాళ్ళు సేవలు ఉపయోగించుకుంటాం. ఏ అవకాశం వస్తే అవకాశాన్ని వారికి చూపెడతాం. నేను మొదటి నుంచి చెప్తాను మా ముఖ్యమంత్రి గారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు మీరే చెప్తాను. అసంతృప్తికి ఎక్కడ అంటలేదు దానికి. అదే మరి తెలియదు మాకు, మీరు అడగాల. ఆ కారణం ఏంటి, ఎందుకు వచ్చింది నీకు అసంతృప్తి అని, ఎందుకు వచ్చిందని. అంతేనా? ఇంకా మిగిలిపోయా రాలేదా? మెసేజ్ తెలియదు అడగమని. ఏంటమ్మా లేక ఇందా నుంచి చూస్తాను. లేక అన్న ఏం లేక నేను చూడలేదు, నిజంగా చూడలేదు. నేను ఐఎమ్ నాట్ జోకింగ్, నేను చూడలేదు. సో ప్రభుత్వానికి భద్రత మీద కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్ ప్రకారం చేస్తారు. తప్పేముంది. తగ్గించారా? పెంచారేంటి? ఎందుకు పెంచారు? ముందు ఎందుకు పెంచారు? ఏమో నాకైతే పెంచడం తెలియదు, తగ్గించడం తెలియదు. నాకు తెలుస్తుంది ఒకటే నిబంధన ఏంటంటే, ఏదైతే పారామీటర్స్ ఏదైతే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటారో దాని ప్రకారం వాళ్ళు చేస్తారు. నేను మంత్రిగా 2014 సంవత్సరంలో నేను ఓడిపోయాను ఎమ్మెల్యేగా. 14 సంవత్సరంలో ఓడిపోయిన వెంటనే నేను నా బుల్లెట్ ప్రూఫ్ కార్ని, నా గన్మ్యాన్స్ని అందరినీ బుల్లెట్ ప్రూఫ్ కార్ని పంపించాను డీజీకి. పంపించారంటే ఎస్పీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సార్ మీరు పంపించేస్తే కాదు సార్, మేము తీసుకుంటాం కానీ మీరు పంపించకూడదు. మరి ఓడిపోయాను కదా, మరి మీరు మధ్యదారులు ఎక్కడ దింపేసి తీసుకుంటే నాకు అది అవమానం కదా, అందుకే ముందే పంపించాను, తీసుకోండి అన్నా. నిజం, దిస్ ఫ్యాక్ట్, నేనేం జోక్ చేయట్లేదు అన్నాను. అంటే లేదు సార్, దయచేసి ఆ పత్రం చూస్తారు, మాకు మళ్ళీ పై ఆఫీసులు అడుగుతారు సార్, దయచేసి సరే అన్నాను. వారం రోజులు ఉంచారు. ఓ రోజు ఉదయాన్నే, సార్ మేము వెళ్ళిపోతున్నాం సార్ అని సెల్యూట్ కొట్టారు మా డ్రైవరు, మా గన్మెన్లు వచ్చి వెళ్ళిపోయారు. ఎవరిని తీశారు? వాళ్ళే కాదు, నా గన్మెన్లు కూడా తీశారు. నేను 2 సార్లు 10 సంవత్సరాలు మంత్రిని, అప్పటికి ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ ప్రెసిడెంట్ని. నా గన్మెన్లు కూడా తీశారు 14లో. నేను ఎందుకు తీశాడు? అప్పుడు నేను దేవుడు దండం పెట్టాను. ఏం పెట్టాను, ఎందుకు పెట్టాను తెలుసా? సంబాయ్య రక్షించారంటే నాకు తట్టలేదు.
తట్టుంటే ఇక్కడ కనుమనిస్తారు. నాకు తట్టలేదు, శుభ్రంగా ఎక్కడికైనా తిరగవచ్చు, ఎక్కడికి వెళ్ళొచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు అని దేవుడిని దండం పెట్టి హ్యాపీగా ఉన్నాను. నాకు తెలియదు మరి, నాకైతే నేను దిగానే నేను దేవుడికి దండం పెట్టాను. నేను ఎందుకు తట్టలేదు కదా మరి, అవి ఉంటేనే కదా భయం. ఎవరు చూసుకున్నాడు, ఎవడున్నాడు, ఎవడన్నా చూసుకోవడానికి. నాకు లేదు, హ్యాపీ. అందుకు బాయ్, వస్తాను.